ప్రతినిధి వన్ విషయానికి వస్తే ఒక కామన్ మ్యాన్కి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడానికి సిస్టంలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అన్నీ పట్టుకొని చూపించారు. సో అలా ఇప్పుడు కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ దెర్ ఈస్ నో వన్ హూ డేర్ టు టెల్ అబౌట్ దట్. సో బిల్స్ విషయంలో కావచ్చు, ట్యాక్సెస్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో. సో అలాంటి పాయింట్స్ కూడా ఇందులో ఉన్నాయా ప్రతినిధి 2లో? సిస్టంలో ఉన్న అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మీకు ఎప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు తొలుస్తుంటాయి. ఇది ఇలా ఎందుకు అయింది, ఇది ఇలా ఎందుకు కాలేదు. సో నువ్వే కారణం ఆ ప్రశ్న రావడానికి కారణం. ఓకే, అందుకని నేను ఓటర్ని, ప్రజలను కూడా క్వశ్చన్ చేశాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తే చరిత్రలో బ్యాడ్ రూలర్స్ ఉన్నారు. అశోకుడు చెట్లు నాటించిన గొప్ప రాజు, శ్రీకృష్ణదేవరాయలు చాలా గొప్ప చక్రవర్తి, సో పులకేసి ఇలాంటి రాజు, తుగ్లక్ అలాంటి రాజు, ఔరంగజేబు ఇలాంటి రాజు, మంచోడు చెడ్డోడు. ఇప్పుడు నియంతలైతే ఉత్తర కొరియా కిమ్ ఇలాంటోడు. సో జార్జ్ చక్రవర్తులు అలా చేశారు, సద్దాం హుస్సేన్ ఇలా చేశారు. సో నియంతలకు సంబంధించి, రాజులకు సంబంధించి వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని మీరు అన్నారు. ఇప్పుడు రాజుల్లో కూడా సో అండ్ సో రాజు బ్యాడ్ అంటాం. సో దుబాయ్ రాజు చాలా మంచివాడు, డెమోక్రటిక్గా ఉన్నాడు అంటాం. సో ఆ రాజు మంచివాడైతే ఆ రాజ్యం మంచిది, ఆ రాజు చెడ్డోడైతే ఆ రాజ్యం చెడ్డది కదా. ఇప్పుడు రావణాసురుడు రాజు మంచివాడు కాబట్టి లంకను తిడతాం మనం. లంకలో పుట్టిన వాళ్ళు అంతా రావణులే అనేస్తాం. మీకు అర్థమైందా? సో ఆ రాజు మంచివాడైతే రాజ్యం మంచిది, రాజు చెడ్డోడు అయితే రాజ్యం చెడ్డది. ఇక్కడ డెమోక్రసీలో ఎవడు చెడ్డోడు ఎవడు మంచివాడు? డెమోక్రసీలో రాజు అనేవాడు లేడు కదా, ప్రజలే కదా రాజులు, ఇంపాక్ట్ ఉంటుంది, ప్రజలే కదా పాలకులు. నువ్వే కదా నిర్ణయించుకోవాలి. నీ డ్రైవర్ మంచిగా డ్రైవింగ్ చేస్తున్నాడు లేదో నువ్వు ఎంపిక చేస్తావు. వాడు అంతకుముందు యాక్సిడెంట్లు చేసాడో లేదో చూస్తావు డ్రైవింగ్ లైసెన్స్ కేసులో. మీ ఇంట్లో వంట వండి పెట్టుకోవాలంటే ఏం వంట మంచిగా చేస్తున్నాడు లేదు చూస్తావు. కుక్ ఎలాంటి చూస్తావు. నీ పిల్లని మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆ స్కూల్ ఎలాంటిది, ఆ టీచర్స్ ఎలాంటి వాళ్ళు అన్నీ చూస్తావు. మరి నేను ఎన్నుకునేవాడిని నియమించుకున్నవాడు నువ్వెందుకు ఆలోచించావు? అసలు ఓటేయడానికే నువ్వెందుకు రాపోవు? ఓటేయకుండా వదిలేసి, సపోజ్ ఈ రూమ్లో 10 మంది ఉన్నాం, మన 10 మంది ఓటేసి ఒకరిని ఎంచుకోవాలి. ఈ 10 మందిలో బాగా చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. ఒక 2-3 కులం పిచ్చో, మతం పిచ్చో, గుడ్డిగా ఫాలో అయిపోవడమో, మద్యమో, డబ్బో ప్రభావం ఉంటుందో 3-4. ఈ చదువుకున్న వాళ్ళు, ఆలోచించేవాళ్ళు, సొసైటీ గురించి ఆలోచించి 7-8 మంది బయటకు పోయి ఈ మద్యం తాగి కులం గురించి ఆలోచించే 3-4 ఎంపిక చేశారనుకో లీడర్ని. ఆ లీడర్ ఆ 3కే కాదురా, నీ 7గురికి కూడా. సో నువ్వు ఓటేయడానికి పో అంటున్నా, చాయిస్ తీసుకోమంటున్నా. సో ఈ సినిమాకి సంబంధించి లీడర్లనే కాదు ప్రజలను కూడా క్వశ్చన్ చేస్తాం.